వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. కాకినాడ తునిలో జ్ఞానేశ్వరి కోసం కొనసాగుతున్న గాలింపు. ప్రకాష్ రాజుపై కేసు ఫైల్. గాంధీ భవన్లో కాంగ్రెస్ నిరసన. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్స్ చందు, హరికృష్ణ, కాకినాడ నుంచి కామేష్, చిత్తూరు నుంచి రవివర్మ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా కాకినాడ జిల్లా తునిలో 10 రోజులుగా జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే జ్ఞానేశ్వరి ఆనవాళ్లు కానరాలేదు. ఈ నెల 6న చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కాగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్, హనుమాన్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఘటనాస్థలి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. చిన్నారి తల్లిదండ్రులతో ఎస్పీ మాట్లాడారు. చిన్నారి ఆచూకీ లభించే వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తామన్నారు ఎస్పీ. కాకినాడ జిల్లా తునిలో 10 రోజులుగా జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ జ్ఞానేశ్వరి ఆనవాళ్లు కానరాలేదు. ఈ నెల 6న చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కాగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్, హనుమాన్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఘటనాస్థలి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. చిన్నారి జ్ఞానేశ్వరి పేరెంట్స్తో ఎస్పీ మాట్లాడారు. చిన్నారి ఆచూకీ లభించే వరకు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తామన్నారు ఎస్పీ. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కామేష్ సిద్ధంగా ఉన్నారు. కామేష్, ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది గాలింపు చర్యలు, ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో పాప మిస్ అయి 10 రోజులు గడుస్తుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నిర్విరామంగా అయితే మాత్రం పాప ఎతకడంలో అయితే మాత్రం చర్చ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అండ్ రెస్క్యూ టీమ్, హనుమాన్ టీమ్స్ అన్ని కూడా మొత్తం కూడా ఈ 10 రోజుల నుంచి కూడా మొత్తం పాపని చెక్ చేయడంలో అయితే మాత్రం కీలక రోలు పాటిస్తున్నారని చెప్పొచ్చు. ఇందాకే మరి కొద్దిసేపటి కింద కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. వచ్చి మొత్తం కూడా పాప మిస్ అయిన ప్లేసెస్ అన్ని కూడా మొత్తం తమ సిబ్బందితో డిఎస్పీ తిలక్, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో కూడా మొత్తం ఎస్పీ సంఘటనా స్థలం మొత్తం పరిశీలించారు. అనంతరం పాప తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన అనంతరం కూడా మొత్తం డిపార్ట్మెంట్ కు పలు సూచనలు అయితే మాత్రం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అప్పుడే ఈ రోజు 10వ రోజు డే 1 నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్విరామంగా ఈ చర్చ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు కాకినాడ జిల్లా సంబంధించి పెద్దాపురం డిఎస్పీ తిలక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఏంటి అసలు ఆ పాప సమయం మిస్ అయ్యి 10 రోజులు అవుతుంది, దానికి సంబంధించి పురోగతి ఏమైనా ఉందా? ఈ నెల 6వ తారీఖున అదృశ్యమైన జ్ఞానేశ్వరి యొక్క పెంపుడు జంతువు డాగు, ఈ రెండు ఈ లాస్ట్ సీను ఆ పెన్షింగ్ వరకు వెళ్ళి కనిపించలేదు. ఆ పాయింట్ దగ్గర మా దర్యాప్తు స్టార్ట్ అయింది. మా కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారు రాత్రికి ఆ రోజు క్యూఆర్టీ టీమ్స్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ పార్టీసు, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ని పంపించారు. అలాగే మా సబ్ డివిజన్ పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లు అందరూ, హోంగార్డ్ మొదలు మైసెల్ఫ్ మొత్తం మేము డైలీ అది టెరైన్ చాలా ఇక్కడ క్లిష్టంగా ఉండము. అక్కడ పక్కనే కొండ ఉండడం, ఆ కొండ మీద ఒకవేళ అటువైపు వెళ్ళి ఉండొచ్చు ఏమో అనుమానంతో ఆ హిల్లక్ ఏరియాని 2 సార్లు ఇప్పుడు చేసాము. మేము అది సెర్చ్ ఆపరేషన్ చేశాము. అలాగే తర్వాత ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళు వచ్చిన తర్వాత చుట్టుపక్కల గ్రామాలు రమారమి ఇక్కడ విత్ ఇన్ రేడియస్ ఆఫ్ 10 km కంటిన్యూస్గా మేము
చర్చింగ్ ఆపరేషను, కోంబింగ్ ఇవన్నీ చేస్తున్నాము. ఈ డాగు వెళ్ళిపోయిన డాగు 4వ రోజున తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత అది వైల్డ్గా బిహేవ్ చేసి ఇంటి యజమానురాల మీదే అది కరవడం కూడా జరిగింది. తర్వాత ఆ డాగునికి GPS సిస్టమ్ పెట్టి దాన్ని కూడాను మా పోలీస్ డాగ్స్తోని స్నిఫింగ్ చేసి అది వెళ్ళిన రూటు అవన్నీ చెక్ చేశాము. ఆ ఎన్ రూట్లో కూడాను ఎక్కడెక్కడ నేల బావులు కానీ, గొట్ట బావులు కానీ, ఓపెన్ అయినవి కానీ, ఏవైనా వాగులు కానీ, స్ట్రెచెస్ ఏమన్నాయి కానీ మొత్తం అన్నీ చెక్ చేశాము. చేసిన తర్వాత కూడా అక్కడ ఏం క్లూ దొరకలేదు. తర్వాత ఇది ఈ టవర్ డంప్ కూడా పెట్టాము. అనుమానితులు ఎవరైనా రెక్కీ చేసి సస్పెక్టింగ్ టైం అంటే 6వ తారీఖున మధ్యాహ్నము 12 గంటల తర్వాత 35 నిమిషాలు అంటే 12:35 35 మినిట్స్లో పాప మిస్సింగ్ అయింది. ఆ టైంలోకి ఎవరైనా ఇటువైపు ఎవరైనా వచ్చి బై ఛాన్స్ కానీ, అది ఆపర్చునిటీ కిడ్నాప్ కానీ, అంటే ప్లాన్డ్ కిడ్నాప్ అయితే కాదు. అప్పటికప్పుడు పాప ఆడుకుంటూ ఆ దడి వరకు వెళ్ళి మిస్ అయింది కాబట్టి అది ప్లాన్డ్ కాదు, అది రూల్ అవుట్ చేశాము. అంటే ఆపర్చునిటీ అంటే అక్కడికి పక్కనే జీడిపెక్కల ఫ్యాక్టరీ ఇది ఉంది, తోటలు ఉన్నాయి. రెండోది ఆ కొండపై కూడాను సంచార జాతుల నుండి జనాభా వచ్చి ఇక్కడ పిక్కలు వేరుకుంటారు, జీడిపెక్కలు అవన్నీను. కాబట్టి వాళ్ళు ఏవైనా తీసుకెళ్ళి ఉండొచ్చేమో ఆ ఛాన్సెస్తోనే మేము మొత్తం టవర్ డంప్ చేసి CDR అనాలిసిస్ చేశాము. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 గ్రామాల్లోని ఎన్యూమరేషన్ చేసి ఆ పాప మిస్ అయిన తర్వాత నుండి ఎవరైనా వాంటర్లీ విలేజ్ విడిచి వెళ్ళిపోతే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ తీసి వాళ్ళతో కూడాను వారు ఎక్కడున్నారు అని తెలుసుకొని వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా మేము తీసుకొని చేసాము. అంటే ఈ డాగ్ మీదే మేము ఆధారపడలేదు. డాగు ఇది వన్ ఆఫ్ ఛాన్స్ మాకు ఉన్న ప్రాబుల్స్లో అది దాన్ని వాడాము. అది హాల్ ఆఫ్ షండ్ మనం చనిపోవడం జరిగింది. అది కూడా వెంటనే వెటనరీ డాక్టర్ గారితో డాగ్ సంబంధించి కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. డాగ్ని ఎవరైనా చంపారా, పాపను ఎవరైనా ఎత్తుకెళ్ళారనే అనుమానాలు కూడా. లేదండి, 6వ తారీఖున పాపతో పాటు అది అదృశ్యం అవ్వడము, ఆ పాపతో పాటు వెళ్ళి అది 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. భోజనం లేక నీరు కూడా లేక స్టార్వేషన్ మీద చనిపోయి ఉండొచ్చామో. అప్పుడు తర్వాత వచ్చిన తర్వాత కూడా దాని ప్రవర్తన కూడా వింతగా ఉంది. తర్వాత డాక్టర్ గారితో మేము చెక్ చేయిస్తే డ్యూ టు స్టార్వేషను, తిండి తిప్పలు లేక ఆ విధంగా అది ప్రవర్తిస్తుంది అన్నారు. తర్వాత సెటిల్ అయిన తర్వాత అది కోఆపరేట్ చేసింది. 8 km మాతో పాటు ట్రాకింగ్ చూపించింది. దాన్ని మేము చూపించిన దారంతా మేము చెక్ చేయించాము. NDRF, SDF మొత్తం కీలకంగా ఇప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాయి, మొత్తం ఏంటి ఇందులో SDRF ఉంది, మా లోకల్ పోలీస్ ఉంది, మా SP గారు పంపించిన యాంటీ నక్సలైట్ స్క్వాడ్, QR టీము, అలాగే డాగ్ స్క్వాడ్ ఉంది, డ్రోన్ పార్టీ ఉంది. నిన్నే మన డిప్యూటీ CM గారు ఆదేశాల మేరకు NDRF టీం కూడా నిన్న రిపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా నిన్నటి నుండి మళ్ళీ ఆ 2-3 దాని వెనకాల ఉన్న హిల్ కూడాను చెక్ చేయించాము. వాళ్ళు కూడా కూమింగ్ చేశారు. ఇది త్వరగా ప్రతి అణువు అది చెక్ చేస్తున్నాము. చేసి ప్రతి ఎక్కడ అనుమానం ఉన్న పాయింట్ కూడా ప్రతిదీ మేము చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. అంటే ఇందాక SP గారు కూడా ఆ సంఘటన స్థలం విజిట్ చేశారు. ఏంటండి ఏమైనా సూచనలు ఏమైనా చేశారు? అదే సార్ కూడా క్లోజ్ మానిటరింగ్ 6th నుండే చేస్తున్నారు. డైలీ మాకు మానిటరింగ్ చేస్తున్నారు. టీమ్స్ ఇవన్నీ పంపిస్తున్నారు. అలాగే టెక్నికల్ టీమ్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి డంపు కూడా గూగుల్ వాళ్ళతో కూడా టైప్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఐపీడిఆర్ అని వాటిలో కూడాను ఎవరైనా ఇక్కడికి వచ్చి రెక్కీ చేసి వెళ్ళిన సందర్భాలు ఉంటే వాటిలో కూడా నెంబర్లు అన్నీ తీసుకొని వెరిఫై చేస్తున్నాము. ఇందాక కూడా సార్ వచ్చి మాకు బ్రీఫింగ్ చేసి NDRF మొత్తం ఆల్ టీమ్స్ ఇక్కడ 8 టీమ్స్ ఉన్నాయి ఫిజికల్గా వాళ్ళు తిరుగుతున్నవి. ఇంకో 4 టీమ్స్ టెక్నికల్ టీమ్స్, మొత్తం 12 టీమ్స్ ఈ ఆపరేషన్లోని పార్టిసిపేట్ చేస్తారు. ఏమన్నా డౌట్ అయినా మీకైనా ఇప్పటివరకు జరిగిన ఇంటరాగేషన్ సంబంధించిన అట్లాంటి డౌట్స్ అయినా వ్యక్తం అయ్యా? అంటే ఏ చిన్న డౌట్ వచ్చినా దాన్ని మేము అది డెడ్ ఎండ్ వరకు దాన్ని వెరిఫై చేస్తున్నాము. ఇప్పుడు ఈ టెరెన్ బట్టి యానిమల్ క్యాచింగ్కి అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాము. దానికి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడాను
పిలిపించాము, వాళ్ళతో కూడాను చూపించాము. అంటే అక్కడ ఏంటంటే ఈ అడవి కుక్కలు, కొండ చిలువ కూడా ఉందని ఎవరో అన్నారు. అది ప్రస్తుతానికైతే ఫారెస్ట్ చేర్చి ఉంది కాబట్టి ఆ ఇల్లు దానికి సంబంధించి అయితే కొన్ని అక్కడ కొండ చెలువులు దానికి సంబంధించిన ఏమైనా ఉండొచ్చు అని చెప్పి కొంత అదే టెరైన్ ఏంటంటే ఈ తోటకి ఆనుకొని జస్ట్ ఒక 100 మీటర్స్లోని రిజర్వ్డ్ ఫారెస్ట్ కొండ ఉంది కాబట్టి అక్కడ ఇవి ఈ రేసీస్ అని కుక్కలు ఉంటాయి, అవి గుంపుగా వస్తుంటాయి. అలాగే అడవి పందులు ఉన్నాయి. అడవి పందులు తరచుగా కిందకు వస్తుంటాయి. ఇక్కడ కోళ్ళు వాటిని అర్ధరాత్రి పూట సంచార జాతులు ఎవరన్నా తీసుకెళ్ళి ఉంటారని అది కూడా డౌట్ తల్లిదండ్రులు ఉంది. సంచార జాతులు కూడా వాళ్ళు సీజనల్గా వచ్చి ఇక్కడ జీడిపెక్కలు ఏరుకొని వెళ్తారు. వాళ్ళు కూడా వచ్చి వెళ్ళారని వచ్చింది. వాళ్ళు కూడా వెరిఫై చేస్తున్నాం. మొత్తానికి పాప ఎప్పుడులో అంటే ఏమైనా క్లూస్ని బట్టి మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి కదా, అదే డిఫెన్స్ ఆఫ్